అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ఈ 2 రోజులు 24 గంటల నుంచి కూడా పేరు మారుమోగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా గూగుల్లో కూడా వైజాగ్ని విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. గూగుల్ ట్రెండింగ్లో కూడా వైజాగ్ పేరు టాప్ 10లోకి దూసుకు వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ సెర్చింగ్ కూడా అదే స్థాయిలో ఉంది. చాలా రోజుల తర్వాత మేబీ అప్పుడెప్పుడో 2015లో అమరావతికి శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి మోదీ గారు వస్తున్నప్పుడు అలా సెర్చ్ చేశారంట. అలాగే ఎన్నికల టైంలో 2019 ఎన్నికల టైంలో ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రిజల్ట్స్ గురించి అలా సెర్చ్ చేశారంట. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం 1,31,000 కోట్లతో ఒప్పందం జరగడంతో అసలు ఏంటి వైజాగ్లో ఏముంది, వైజాగ్ స్పెషల్ ఏంటి, గూగుల్ అండ్ లాంటి ప్రఖ్యాత సంస్థ అక్కడ అంత ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి రీజన్ ఏంటి అనేది ఎక్కువగా సెర్చ్ చేసి వెతికి దాని మీద విపరీతంగా నేషనల్ మీడియా స్థాయిలో కూడా భారీగా ఆర్టికల్స్ వచ్చాయి. సో ఆంధ్రప్రదేశ్ అనేది ట్రెండింగ్లోకి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. సో దానివలన మనం విధ్వంసం నుంచి విజయాల వైపు వచ్చామన్నమాట. గాయాల నుంచి తేరుకొని విజయాల వైపు వచ్చినంత ఉపశమనం ఉంది. అయితే ఈ ఉపశమనం మనకి లోపల మానసికంగా కొంతవరకు పర్వాలే. అయితే పూర్తి స్థాయిలో ఉపశమనం దక్కాలంటే గ్రౌండింగ్ అవ్వాలి అండ్ దాని ఫలితాలు, దాని రిజల్ట్, దాని ఫలాలు మన రాష్ట్రానికి అందాలి. చూడండి, మీరు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి చూడండి, అంతకుముందు చూడండి. మన గత 5 ఏళ్ళు ఏంటి? రాజధాని లేదు, 3 రాజధానులు అన్నారు. పోనీ 3 రాజధానులను నిర్మించారా అంటే 3 రాజధానులు కూడా నిర్మించలేదు. విశాఖపట్నం పరిపాలనా రాజధాని అన్నారు. పరిపాలనా రాజధాని అని పేరు చెప్పారే తప్ప అక్కడ ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారా? లేదు. పరిశ్రమలు ఏమైనా పెట్టారా? లేదు. కట్టడాలు ఏమైనా చేశారా? లేదు. ఇదిగో మేము పలాంది ఈ 5 ఏళ్లలో మా హయాంలో ఇది పూర్తి చేసాం విశాఖపట్నంలో అని చెప్పగలరా? లేదు. కర్నూలు న్యాయ రాజధాని అన్నారు, అక్కడ ఏమైనా చేశారా? లేదు. అంటే ఏది కూడా చేయలే, జస్ట్ షో చేశారు, మాటలు చేశారు. వైజాగ్లో ఏం కట్టారయ్యా అంటే ఒక ఋషికొండ ప్యాలెస్ కట్టారు. ఆ ప్యాలెస్ కూడా సొంత అవసరాలకు వాడుకోవడానికి తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసమో అది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్, పెద్ద ఇదేమీ కాదు. ఇది అంటే అలాగే గత 5 ఏళ్ళు కులాల మధ్య గొడవలు. ప్రతి శుక్రవారం సాయంత్రం అయితే ఎవరినో ఒకరిని అరెస్ట్ చేయాలి. పోలీసులు గోడలు పగలగొట్టుకొని వెళ్ళాలి. ప్రతి శుక్రవారం లేదా శనివారం తెల్లవారుజామున ఇదే పని. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు, ఎప్పుడు ఏ కులాల మధ్య గొడవలు పెడతారో తెలియదు, ఎప్పుడు ఎవరిని ఏ దళితుడిని చంపేస్తారో తెలియదు. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే అస్తవ్యస్తమైన పరిపాలన. సో ఏది కూడా పాజిటివ్గా లేదు. సంక్షేమ పథకాలు ఇచ్చారు, ప్రతీ నెల ఎక్కడో దగ్గరికి వెళ్ళి బటన్లు నొక్కారు. ఆ నొక్కిన బటన్ల కంటే చెప్పుకునేవి ఎక్కువైపోయినాయి, మాటలు ఎక్కువైపోయినాయి. ఇచ్చింది 50 అయితే చెప్పుకున్నవి 99. అలా విధ్వంసం, విద్వేషం, వినాశనం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు మనందరం కళ్ళారా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరికి వ్యక్తిగత పేచీ లేదు, వైసీపీతో ఎవరికి వ్యక్తిగత పేచీ ఉండదు. బికాజ్ ఆఫ్ రాష్ట్ర ప్రయోజనాల కోసము రాష్ట్ర శ్రేయోభిలాషులు అందరూ కూడా, న్యూట్రల్ వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దారుణంగా తిరస్కరించి కూటమికి అవకాశం ఇచ్చారు. సో వీళ్ళు కూడా మరీ అద్భుతాలు చేస్తారని ఆశించం, కానీ ఉన్నదాన్ని పోగొట్టకుండా ఉంటే చాలు, ఏవో చిన్నవి తీసుకొస్తే చాలు, కాస్త నడిపిస్తే చాలు అని ఆశించాం. సో ఇప్పుడు ఈ గూగుల్తో ఒప్పందం జరిగిన తర్వాత అండ్ ఇప్పుడు ఎస్ఐపిబి మీటింగ్స్ చూడండి, ఈ గవర్నమెంట్ వచ్చిన ఈ 17 నెలల్లో ఎస్ఐపిబి మీటింగ్స్ ద్వారా దాదాపుగా 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 7 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంటున్నారు. చాలా మంచిది కదా. అలాగే ఓన్లీ విశాఖపట్నంలోనే డేటా సెంటర్స్ ద్వారా 5.5-6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అని చెప్తున్నారు. అది కూడా మంచి అవకాశం. అంటే ఇలా ఒకవైపు ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని ఒక పాజిటివ్ వైపులోకి నింపుతున్నాయి. అదే సందర్భంలో సంక్షేమ పథకాల విషయంలో కూడా కొంచెం రాజీ పడట్లేదు. ఉచిత బస్సు అన్నారు, ఇచ్చారు. తల్లికి వందనం ఇచ్చారు, అన్నదాత సుఖీభవ ఇచ్చారు. ఒక ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు అండ్ నిరుద్యోగ భృతి మాత్రమే ఇవ్వలేదు ఇచ్చిన హామీల్లో. మిగిలిన ఆల్మోస్ట్ చాలా వరకు అమలు చేశారు. ఆడబిడ్డ నిధి నాకు తెలిసి ఇచ్చే అవకాశం లేదు. మేబీ ఒక ఏడాది 2 ఏళ్ళ తర్వాత ఇస్తారేమో. ఇవ్వకపోతే అది లేడీస్ వాళ్ళు డిసైడ్ అవుతారు. ప్లస్ నిరుద్యోగ భృతి కంటే ఉద్యోగాలు మాకు ఇస్తే చాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా పర్వాలేదని చాలామంది కోరుకుంటున్నారు. అలాగే గత 5 ఏళ్లలో లేనిది మెగా డిఎస్సి ఇప్పుడు ఇచ్చారు. 15,941 పోస్టులు భర్తీ చేయడంతో పాటు వచ్చే సంవత్సరం ఇంకో డిఎస్సి నిర్వహించబోతున్నారు. ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఉంటుందని చెప్పారు.
అంటే నిరుద్యోగ యువతను కూడా ఊరిస్తున్నాయి ఉద్యోగాలు. అటు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు ఉద్యోగాలు కూడా ఊరుస్తున్నాయి. పెట్టుబడులు, పరిశ్రమలు ఇవి ఊరిస్తున్నాయి. మరోవైపు రాజధాని నిర్మాణం కూడా ఒక కొలిక్కి వచ్చింది. బ్యాంకులన్నీ కూడా అప్పులు ఇచ్చాయి. సో ఇలా మనం ఏ రకంగా చూసినా సరే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయ్యేలాగా పాజిటివ్ కనిపిస్తోందన్నమాట. సో గడిచిన 48 గంటలు చూడండి. ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చారు, శ్రీశైలంలో పర్యటించారు, కర్నూలు జిల్లాలో పర్యటించారు. సెప్టెంబర్ 22వ తేదీన తీసుకొచ్చిన ఈ సంస్కరణలు, జీఎస్టీ సంస్కరణలను ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలో దేశవ్యాప్తంగా కూడా సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ అనే బహిరంగ సభలు లేదా రోడ్ షోలు నిర్వహించాలి అనేది ఎన్డీఏ ప్రభుత్వం ప్లాన్ చేసింది. దానిలో ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో మొదటి బహిరంగ సభకు ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చారు, ప్రధానమంత్రి గారు వచ్చారనమాట. ఇట్లా అంటే ప్రతిదానికి కూడా ఆంధ్రప్రదేశ్ ఒక ఐకానిక్గా మారుతోంది, ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది, ఒక పాజిటివ్ వైపు వెళ్తుంది అనే ఒక నమ్మకం, ఒక ఇన్నర్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. మీరేమంటారు? ఇది నిజమా కాదా? అయితే నాకు ఎక్కడో ఒక భయం ఉంది, ఇవన్నీ కూడా ఓన్లీ ఆన్ పేపరేనేమో, నిజంగా ఆచరణ సాధ్యం కాదేమో, అన్ని పెట్టుబడులు ఎస్ఐపిబి ఆమోదించిన అన్ని పెట్టుబడులు రావేమో, ఇవన్నీ 2029 నాటికి పూర్తి కావేమో, ఇవన్నీ ఉత్తుత్త మాయమాటలు చెప్తున్నారేమో అని భయం ఉన్నప్పటికీ నమ్మకం కూడా అలాగే ఉంది. సో మీ ఉద్దేశం ఏంటి? మీరు నమ్ముతారా లేదా మీకు కూడా అలాగే భయం ఉందా? నిజంగా మీకు రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అవుతోంది, మంచి ట్రెండింగ్లోకి వెళ్ళబోతుంది అనే నమ్మకం క్రియేట్ అయిందా లేదా అనేది మీరు కూడా ఒకసారి మీ ఉద్దేశాన్ని కామెంట్ చేయండి. ఇంకా మేము కామెంట్ రూపంలో చెప్పలేము అనుకునే వాళ్ళు కింద మన మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ ఐడికి అయినా మెయిల్ చేయొచ్చు. ఈ విశ్లేషణ మీద, ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయచ్చు, లేదా ఆఫ్ ద రికార్డ్ నా ఒక్కడికే చెప్పాలనుకుంటే మెయిల్ అయినా చేయొచ్చు అనమాట. సో ఇటువంటి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. కంటెంట్ అయిపోయింది. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ చూడండి. లడ్డూపల్లెం.com అని. సో మనం ఇది ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే, వీళ్ళు అమ్మే ఈ ప్రోడక్ట్స్ మీకు బయట ఎక్కడ దొరకవండి. వీళ్ళు అమ్మే లడ్డూలు కానీ, హాట్ స్నాక్స్ కానీ, ప్లస్ పౌడర్స్ కానీ మీకు బయట ఎక్కడ దొరకవు. వీళ్ళు కూడా ఎంతగా చూస్తున్నారంటే మంచి బెస్ట్ ఇంగ్రీడియంట్స్, అంటే ఆర్గానిక్ వేలో రైతులు ఫామ్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి దాన్ని వీళ్ళు ప్రాసెస్ చేసి ఒక 15 మంది మహిళలు కలిపి ఉత్పత్తి చేస్తున్నారు స్వయంగా. వీళ్ళు గోందు లడ్డు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు, మల్టీ సీడ్స్, గుమ్మడి గింజలు, ఇటువంటి సీడ్స్ లడ్డూలతో సహా మిల్లెట్స్తో చేసిన రాగి, సజ్జ, జొన్న, కొర్ర, ఆ మిల్లెట్స్తో చేసిన లడ్డూలు ప్లస్ హాట్ స్నాక్స్, అలాగే డ్రై ఫ్రూట్స్, నట్స్తో చేసిన రకరకాల లడ్డూలు, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. వీటితో పాటు సాధారణ రవ్వ లడ్డు, గోధుమ లడ్డు అండ్ నువ్వుల లడ్డు అవి కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో ఉంటాయి, బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీపావళి సందర్భంగా ఆఫర్స్ కూడా ఉన్నాయి, ఆఫర్స్ కూడా వాడుకోవచ్చు. దీపావళి మీ కార్పొరేట్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్న, మీ రిలేషన్స్, ఫ్యామిలీలో లేదా మీ కంపెనీ ఎంప్లాయీస్కి గిఫ్ట్లు ఇవ్వాలన్నా, గిఫ్ట్ బాక్స్గా ఇవ్వాలన్నా సరే వీళ్ళ దగ్గర బల్క్ ఆర్డర్స్ చేస్తే ఇంకా డిస్కౌంట్ వస్తుంది. మీరు ఒకసారి రివ్యూస్ కూడా చూడండి, పాజిటివ్ రివ్యూస్. కస్టమర్లు అందరూ కూడా ఎంత పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు అనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. థ్యాంక్ యూ.